హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ఇంపార్టెంట్ వర్క్ అప్డేట్ని అయితే చూడబోతున్నామండి. ఏంటంటే రాజధాని అమరావతిలో బ్రిడ్జిల వర్కులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని అమరావతిలో ఎన్ని బ్రిడ్జిలు గడ్డరింగ్ వర్క్ పూర్తి చేసుకొని స్లాబ్ లెవెల్కి వెళ్తున్నాయి అనేటువంటి వివరాలని ఈ వీడియోలో మనం చూద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఏదంటే E5 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఆ బ్రిడ్జి నిర్మాణం దాదాపుగా ఇదిగోండి ఈ విధమైనటువంటి పరిస్థితికి రావడం జరిగింది. మొత్తం గడ్డరింగ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయిందండి. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మొత్తం 18 గడ్డర్లు నిర్మాణం చేసి పిల్లర్స్ పైకి అయితే లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఈ పిల్లర్స్ అన్నీ కూడా బాక్స్ గడ్డర్లు అయితే రాబోతున్నాయి. ఈ ఈ బ్రిడ్జిలో క్లియర్గా చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ బ్రిడ్జికి సంబంధించి పూర్తి వరకు అమరావతి పనులు రెండో దఫా మొదలైన తర్వాతే ఇక్కడ పిల్లరింగ్ వర్క్ కానీ గడ్డరింగ్ నిర్మాణం కానీ చేసి ఇప్పుడు వీటన్నిటిని పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి స్లాబ్ లెవెల్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ ఈ వర్షపు నీరు అంతా కూడా చేరిపోయింది. వర్షపు నీరు చేరిపోయినప్పటికీ కూడా పని అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చండి. పనులు చాలా వేగంగా జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లరింగ్ వర్క్ కానీ ఈ గడ్డరింగ్ వర్క్ అంతా కూడా ఇప్పుడు రెండో దఫా మొదలైన తర్వాత జరిగినవి కాబట్టి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక మిగిలినది బాక్స్ గడ్డర్ల నిర్మాణమే. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మరొక బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగిందండి. ఈ బ్రిడ్జి ఏంటంటే రాజధాని అమరావతిలో E11 రోడ్డు ఎక్కడైతే కొండవీడు కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి రావడం జరిగింది. అంటే SRM యూనివర్సిటీ దగ్గరికి రావడం జరిగిందండి. ఇది కొత్తగా తవ్వినటువంటి కొండవీడు కెనాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 8 గడ్డర్లని నిర్మాణం చేసి పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారు. ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుంటే 2014-2019లో ఈ బ్రిడ్జికి సంబంధించి దాదాపు వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. పిల్లరింగ్ వర్క్ అంతా పూర్తయిపోయింది. తర్వాత గడ్డరింగ్ వర్క్ కూడా నిర్మాణం కూడా చేశారు. అలాగే కొన్ని గడ్డర్లు ఒక 4 గడ్డర్లు కూడా ఈ బ్రిడ్జి మీదకి ఈ పిల్లర్స్ మీదకి లిఫ్ట్ చేశారు. కానీ అవన్నీ అర్ధాంతరంగా జరగడం వల్ల వాటన్నిటిని డిస్మాండిల్ చేసి ఇప్పుడు మరలా కొత్తగా ఈ 8 మొత్తం 8 గడ్డర్లని నిర్మాణం చేసి వాటన్నిటిని ఇక్కడైతే 2 రోజుల్లో ఈ గడ్డర్లని ఆ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారండి. ఈ విధంగా ఇక్కడైతే ఈ బ్రిడ్జి కూడా స్లాబ్ లెవెల్కి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది SRM యూనివర్సిటీ అండి. SRM యూనివర్సిటీ మనం ఫోన్లో చూస్తే చాలా చిన్నగానే కనిపిస్తుంది, కానీ నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద యూనివర్సిటీ అండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇదిగో చూడొచ్చు, 2 బ్లాక్లు 2 టవర్లు ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. మనం చూస్తున్నటువంటి బ్రిడ్జు ఇదే E11 రోడ్డు పైన మనం ఇప్పుడు 2 బ్రిడ్జిలను అయితే చూడబోతున్నామండి. ఇదొకటైతే ఇంకొక బ్రిడ్జిని కూడా చూడబోతున్నాము. ఇప్పటికీ కూడా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. స్లాబ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్లాబ్ వేయడానికి చకచక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కార్మికులు కూడా ఈ బ్రిడ్జిలో పనిచేయడానికి చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇదిగోండి ఈ ట్రాక్టర్లో ఆ సామాగ్రి అవన్నీ చూసినట్లయితే కార్మికులు మిగిలిన పనిని పూర్తి చేయడానికి వచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఇక మిగిలినది ఈ బ్రిడ్జిలో 2 బాక్స్ గడ్డర్లు అయితే రాబోతున్నాయి. ఇక తర్వాత మనం మరొక బ్రిడ్జి దగ్గరికి రావడం అయితే జరిగిందండి. అదే E11 రోడ్డు కొండవీడు కాలువ. అంటే మనం క్లియర్గా చెప్పుకున్నట్లయితే ఇందాక చూసింది కూడా ఇదే కాలువ. అంటే మనం ఇందాక ఏంటంటే నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఈ యొక్క కొండవీడు వాగు కెనాల్ని E11 రోడ్డు క్రాస్ అవ్వటం, అక్కడ ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. కొత్తగా తవ్వుతున్నటువంటి కాలువ ఇదేమో ఉన్నటువంటి పాత కొండవీడు కెనాల్ కాలువని చాలా వెడల్పుగా
నిర్మాణం తవ్వుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. మనం ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గరికి రావడం జరిగింది. ఈ బ్రిడ్జికి కావాల్సినటువంటి 40 గడ్డర్లని కూడా ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసి పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారండి. ఇదంతా వర్క్ మనం చూసినట్లయితే రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ఈ 40 గడ్డర్లు కూడా ఆ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారు. పని ఈ విధంగా జరుగుతుందండి. అయితే 2014-2019లో మొత్తం 40 గడ్డర్ల నిర్మాణం చేశారు. అయితే అవన్నీ పాడైపోయాయి. వాటన్నిటిని డిస్మాండిల్ చేసి కొత్తగా అయితే నిర్మాణం చేస్తున్నారు. మనం చూడవచ్చు అండి, కొండవీడు కాలువని ఎంత వెడల్పు చేస్తూ ఉన్నారు. ఈ ప్రొక్లైనర్లు ఇవన్నీ కూడా పని చేస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న వర్షాలు ఈ అమరావతి పనులకి ఎలాంటి ఆటంకం అయితే కలిగించడం లేదు. దానికి ఇక్కడ చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం మొత్తం 3 బ్రిడ్జిలు గడ్డరింగ్ వర్క్ పూర్తి చేసుకొని స్లాబ్ లెవెల్కి అయితే వెళ్ళడం జరిగిందండి. ఒకటేమో E5 రోడ్డు గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి, మరియు మిగిలిన 2 ఏమో E11 రోడ్లు కొండవీడు కాలువని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జిల నిర్మాణం. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.